తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. నా పేరు వాసనూరి సన్ని, టీడీపీ నాయకుల్ని. బోడుపల్ మనం మా ప్రిజాలో కమాన్ దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది. దీనికి ఎన్నోసార్లు కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర పార్టీ నాయకులకు కానీ ఎన్నోసార్లు విన్నపించుకున్న వారు మా మాటలను బేఖాతరు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టాచ్యూకి వాళ్ళు ప్రమాణ స్వీకారం మేయర్గా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆయన అమర్ సింగ్. దాని సంతోషకరమే, కాకపోతే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆయన ఫ్లెక్సీలు కట్అవుట్లు పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలి. నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆ ఫ్లెక్సీ పెట్టడం వల్ల ఆ ఫ్లెక్సీ కూలి చెయ్యి అని ఇవ్వడం జరిగింది. కొత్తగా వచ్చిన మేయర్ అమర్ సింగ్ గారు అనే ఫ్లెక్సీని దాదాపు మొత్తము విగ్రహం ఉన్నంత ఎత్తులో ఈ ఫ్లెక్సీ పెట్టి ఆ ఫ్లెక్సీ వానకు కూలి చెయ్యి అనేది విరగడం జరిగింది. ఇది ఒక ఎన్టీఆర్ అభిమానిగా, టీడీపీ అభిమానులుగా మేము దాని అవమానంగా అనుకుంటున్నాము. దీని వెంటనే పోలీసు వారు కానీ మున్సిపల్ శాఖ వారు కానీ ఈ ఫ్లెక్సీల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ అక్రమంగా ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ శాఖ కానీ ఎన్నోసార్లు ఫ్లెక్సీలు అనేది నిషేధించడం జరిగింది. అయినా వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఫ్లెక్సీలు పెట్టుకునే జాగాలో పెట్టుకోవాలి, కానీ ఇలా ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా పెట్టుకోవద్దు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అమర్ సింగ్ గారికి కూడా ఇంకోసారి కానీ మీరు ఇలాంటి ఫ్లెక్సీలు ఇక్కడ పెట్టుకోదు. ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర మీరు ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టుకోదు. ఇది టీడీపీ పార్టీకి సంబంధించింది, అలాగే తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విగ్రహం కాబట్టి ఈ విగ్రహాన్ని కనిపించే విధంగా అందరూ గౌరవించుకునే విధంగా ఇక్కడ ఉండాలి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దు. అలాగే మేము పార్టీ తరఫున దీనికి మున్సిపల్ శాఖకు కానీ పోలీస్ శాఖకు కానీ కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకునే విధంగా మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాం. నా పేరు వాసనూరి సన్ని, టీడీపీ నాయకులము. ఈరోజు పిర్జాగూడ ప్రాంతంలో పిర్జాగూడ కమాన్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూ యొక్క విగ్రహానికి ఉన్న చెయ్యి అనేది విరగడం జరిగింది. ఈ చెయ్యి విరగడానికి కారణము కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు, అక్రమంగా వెలిసిన ఈ ఫ్లెక్సీలే కారణం వల్ల ఒక మహానాయకుడు, ఒక యుగపురుషుడి చెయ్యి అనేది విరగడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు కూడా ఎప్పుడైతే మేము అనేక సార్లు ఇతర పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటే వాళ్ళకి విన్నపాలు ఎన్నోసార్లు చేసినా కూడా వారికి చెవిన పడకుండా ఈసారి కూడా కొత్తగా మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన అమర్ సింగ్ గారు మంచిగా కార్యక్రమాలు చేస్తారనుకుంటే ఇలా మా టీడీపీ నాయకులకు కానీ నందమూరి అభిమానులను ఇబ్బంది పడే విధంగా ఇక్కడ ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క వాతావరణానికి ఈ ఫ్లెక్సీ మీదపడి చెయ్యి అనేది విరగడం జరిగింది. ఈ చెయ్యి విరగడం అంటే ఒక తెలుగువారి ఆత్మగౌరవం శోభిస్తుంది. నందమూరి తారక రామారావు గారు అంటే టీడీపీ అభిమానులే కాదు, ఎక్కడ తెలుగు వారు ఉంటారో అక్కడ ప్రతి ఒక్కరు ఈయనను ఆరాధిస్తారు, పూజిస్తారు, ఈయన ఒక దేవుడిగా భావిస్తారు. కాబట్టి ఇలాంటి ముందుగాల మరోసారి రిపీట్ కాకుండా కాంగ్రెస్ నాయకులైన తుంగతుర్తి రవి గారు అయినా సరే, మన మేయర్ గారు అయినా అమర్ సింగ్ గారు కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మేము విధ్వంసానికి మేము కూడా దిగాలనుకుంటే మీ ఇందిరాగాంధీ విగ్రహాలే కాదు, రాజీవ్ గాంధీ విగ్రహాలే కాదు, వైఎస్ఆర్ విగ్రహాలు, ప్రతి ఒక్కరి విగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక చిన్న చూపు కాకుండా తెలుగుదేశం పార్టీని మీరు మంచిగా వారికి గౌరవించుకునే విధంగా నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీకి కాదు మన జాతికి ఒక పేరు తెచ్చిన మనిషిని. కాబట్టి మీరందరూ ఇంకోసారి ఇక్కడ జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. లేకపోతే మేము టీడీపీ వాళ్ళం కూడా మీ విగ్రహాలపై పడాల్సిన అవసరం వస్తుంది. మా ఫ్లెక్సీ కూడా మీ విగ్రహాలు చుట్టూ కట్టే విధంగా మీరు ఆ దుస్థితి తెచ్చుకోవద్దని టీడీపీ పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తున్నాము. అదేవిధంగా దీనిపై ఈ యొక్క చర్యపై రేపు ఈరోజు మేము మున్సిపల్ కార్యంలో మరి పోలీస్ కార్యంలో దీనిపై మేము కంప్లైంట్ ఇస్తాము. దీన్ని మళ్ళా పునరుద్ధరించే నూతన విగ్రహం ఏర్పాటు చేసే విధంగా మేము దీనికై కృషి చేస్తామని టీడీపీ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము.